అందరికీ నమస్కారం. కువైట్లో పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైనప్పటి నుంచి కువైట్లోని కొన్ని కంపెనీలు కానీ లేకపోతే ఏవైతే వ్యాపార సంస్థలు ఉన్నాయో కానీ కొన్ని మార్స్కు కానీ సూకులు మనం చూసుకుంటే వాళ్ళ యొక్క వ్యాపారాన్ని వృద్ధి చేసేందుకు భారీ ఆఫర్లు ప్రకటిస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అలాగే ఈ యొక్క భారీ ఆఫర్లు ప్రకటిస్తూ ఉన్న నేపథ్యంలో కువైట్ ప్రభుత్వం కూడా ట్రాఫిక్ జరిమానాల్లో 30%, 50% ఆఫర్లు ఇస్తూ ఉన్నారు. చెల్లించాలని చెప్పేసి చాలామంది మొబైల్స్కి అయితే మెసేజ్లు వస్తూ ఉన్నాయి. ఈ మెసేజ్ల పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇటీవల కాలంలో మనం చూసుకుంటే కువైట్ ప్రభుత్వం కువైట్లోని ప్రజలకు భారీ ఆఫర్లు ప్రకటించింది. ఇప్పటికిప్పుడు మీరు ట్రాఫిక్ జరిమానాలు చెల్లిస్తే మీకు భారీ డిస్కౌంట్ వస్తుందని చెప్పేసి ప్రచారం సాగుతూ ఉంది. కువైట్లో మనం చూసుకుంటే చాలా కంపెనీల పేరు మీద ఫేక్ మెసేజ్లు కూడా మన యొక్క మొబైల్స్కి అయితే వస్తూ ఉన్నాయి. ఫలానా చోట మీరు వస్తువులు కొనడం వల్ల ఆన్లైన్ షాపింగ్ చేయడం వల్ల డిస్కౌంట్లు వస్తున్నాయని చెప్పేసి 50%, 60% అని చెప్పేసి చాలా మెసేజ్లు వస్తూ ఉన్నాయి. ఈ మెసేజ్ల పట్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అధికారులు కోరుతున్నారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా వస్తూ ఉన్న ఆఫర్ల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఆ లింకుల పైన కానీ మీరు క్లిక్ చేస్తే కానీ మీ యొక్క వ్యక్తిగత సమాచారం మరియు అలాగే మీకు బ్యాంక్ అకౌంట్ ఉంటే ఆ యొక్క బ్యాంక్ అకౌంట్లో డబ్బు ఉంటే కానీ మీ యొక్క ఖాతా ఖాళీ అవుతుందని చెప్పేసి అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు. ఇటీవల చాలామంది ఇలా మోసపోవడం జరిగింది. ఒక కువైట్ మహిళ మనం చూసుకుంటే దాదాపు 2000 దినార్లు అయితే పోగొట్టుకోవడం జరిగింది. ఒక ప్రవాసుడు 1000 దినార్లు, ఇలా 500 దినార్లు, 2000 దినార్లు, 3000 దినార్లు, ఇలా 1000 దినార్లు పోగొట్టుకున్న వారు కూడా ఉన్నారు. కాబట్టి అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా సరే మీ మొబైల్కు ఆఫర్లు వస్తున్నాయంటే కానీ వెంటనే మీరు ఆ యొక్క లింక్ పైన క్లిక్ చేసి ఆ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి దయచేసి ఏమున్నాయని చెప్పేసి చెక్ చేయకండి. మీకు ఏదైనా వస్తువులు కావాలంటే మీకు దగ్గరలో ఉన్న ఏదైనా సూకు కానీ లేకపోతే జమియాకు వెళ్ళి అక్కడ ఆఫర్లు అయితే నడుస్తున్నాయి. అక్కడికి వెళ్ళి మీరు వస్తువులు కొనుగోలు చేయండి. ఆన్లైన్ ద్వారా షాపింగ్ చేయడం షాపింగ్లు మానేయాలని కోరుకుంటూ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.